మాజీ మంత్రి మల్లారెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదైనట్లుగా సమాచారం. తమ భూమి మాజీ మంత్రి మల్లారెడ్డి కబ్జా చేశారని సామీర్పేట పోలీస్ స్టేషన్లో గిరిజనులు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి మల్లారెడ్డి 42 ఎకరాల భూమి స్వాధీనం చేసుకున్నట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. గిరిజనుల ఫిర్యాదుతో చామకూరు మల్లారెడ్డిపై SC/ST అట్రాసిటీ కేసు నమోదైనట్లు సమాచారం. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చామకూరు మల్లారెడ్డి ఎమ్మెల్యే పైన ఇప్పుడు సామీర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. SC/ST అట్రాసిటీ కేసు ఆయన పైన నమోదైనట్లుగా తెలుస్తుంది. సుమారు 42 ఎకరాలు తమ పైన భూములను ఆయన కబ్జా చేశారంటూ కూడా గిరిజనులు ఆయన పైన కేసు పెట్టడం జరిగింది. ఈ కేసు పైన తన పైన SC/ST అట్రాసిటీ కేసు మల్లారెడ్డి పైన పెట్టడం జరిగింది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాఘవ అందుబాటులో ఉన్నారు. రాఘవ, మాజీ మంత్రి మల్లారెడ్డి పైన SC/ST కేసు నమోదైంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి షామీర్పేటలో ఈ కేసు నమోదైనట్లు కొద్దిసేపటి క్రితం ఇన్స్పెక్టర్ చెప్పడం జరిగింది. అయితే మంత్రి మల్లారెడ్డి తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి మూడుచింతలపల్లి శివారు గ్రామంలో ఉన్నటువంటి సర్వే నంబర్ 33, 34, 35లో ఉన్నటువంటి దాదాపు 47 ఎకరాల భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి కబ్జా చేయడం జరిగిందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి లంబాడ సామాజిక వర్గానికి చెందినటువంటి భిక్షపతి నాయకు షామీర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే గత కొన్ని రోజులుగా మల్లారెడ్డికి సంబంధించినటువంటి అంశాలు మా వద్దకు వచ్చేసి మీ భూమిని క్లియర్ చేస్తామని చెప్పేసి కూడా మాయమాటలు చెప్పి తమ వద్ద ఉన్నటువంటి 47 ఎకరాల భూమి దాదాపు 250 కోట్ల విలువ చేసేటువంటి భూమిని తమ పైన మార్చుకొని కాజేయడం జరిగింది. మమ్మల్ని మోసం చేశారని చెప్పేసి కూడా భిక్షపతి నాయకు తన కుటుంబ సభ్యులు వాళ్ళకు లంబాడి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి షామీర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదును స్వీకరించినటువంటి షామీర్పేట పోలీసులు దీనిపైన దర్యాప్తు జరపగా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నింటినీ కూడా బయటపెట్టడం జరిగింది. దాదాపు 250 కోట్లకు సంబంధించినటువంటి భూమిని ఎలక్షన్ సమయంలో ఈయన రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది మా అంశాలపైన అని చెప్పేసి కూడా మల్లారెడ్డి పైన దానికి సంబంధించినటువంటి ఆధారాలను సేకరించడం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే SC/STతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే మల్లారెడ్డి దాదాపు మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి అనేక చోట్ల కూడా గిరిజనులు అదేవిధంగా SC/STలకు సంబంధించినవి కాకుండా ఇతరుల భూములను కూడా కాజేయడం జరిగింది అక్రమంగా అని చెప్పేసి కూడా అనేకమైనటువంటి ఆరోపణలు ఇప్పటికే మల్లారెడ్డి పైన ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులను అదేవిధంగా బిల్డర్లను కూడా బెదిరించడం, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎంతో అంత నచ్చజెప్పి వాళ్ళ దగ్గర నుంచి భూములు లాక్కున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ మల్లారెడ్డి హాస్టల్స్, కాలేజీలకు సంబంధించినటువంటి ఏవైతే ఇన్స్టిట్యూట్స్, హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ సమయంలో కూడా అక్రమాలకు పాల్పడ్డాడని చెప్పేసి కూడా అనేకమైనటువంటి ఫిర్యాదులు మల్లారెడ్డి పైన ఉన్నాయి. గతంలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డికి అదేవిధంగా మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇద్దరి మధ్యలో కూడా తీవ్ర స్థాయిలో వాగ్వాదం నెలకొంది. మల్లారెడ్డి విషయంలో అనేకమైనటువంటి ఆరోపణలు రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. అక్రమాలకు పాల్పడ్డావు, ఎప్పుడైనా మీ బయటపడే అవకాశాలు ఉంటాయి, నేను అవన్నీ కూడా బయట పెడతానని చెప్పేసి కూడా గతంలో రేవంత్ రెడ్డి హెచ్చరించడం జరిగింది. మల్లారెడ్డి కూడా అదే స్థాయిలో ఫైర్ కావడం జరిగింది. తన వద్ద ఎలాంటి అక్రమాలు జరగలేదు, ఏదైనా అక్రమాలు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పేసి కూడా గతంలో మల్లారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన అక్రమాలకు సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో ఎన్ని రోజులుగా ఎవరు కూడా బాధితులు బయటికి రాలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఒక్కొక్కరుగా మల్లారెడ్డి చేసినటువంటి అక్రమాలకు సంబంధించిన విషయంలో అందరూ కూడా ఫిర్యాదు చేసేందుకు బయటకు వస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. దాదాపు 250 కోట్లకు సంబంధించినటువంటి భూమి వ్యవహారంలో ప్రస్తుతం షామీర్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మరి మిగతా బాధితులందరూ కూడా ఒక్కొక్కరుగా బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. దీనిపైన పోలీసులు మల్లారెడ్డిని అప్రోచ్ అవ్వడం జరిగిందా? దానికి సంబంధించి మల్లారెడ్డి ఏమంటున్నారు? మల్లారెడ్డి నుంచి ఎలాంటి స్పందన లేదు. అయితే ఇప్పటికీ పోలీసులు మాత్రం బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని అక్కడ ఉన్నటువంటి సర్వే నెంబర్లో గల భూమికి సంబంధించిన వివరాలు కూడా సేకరించి ఎవరో వీళ్ళతో పాటు మోసం చేయడం జరిగింది, వీళ్ళని ఎవరైతే మోసం చేయడం జరిగింది వీళ్ళతో పాటు ఎవరెవరు ఉన్నారని దానిపైన మాత్రం ప్రస్తుతం మేము దర్యాప్తును కొనసాగిస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం వీళ్ళ
వీళ్ళు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి కూడా వీళ్ళు మోసం చేశారని చెప్పేసి కూడా బయటపడితే తప్పనిసరిగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మాత్రం షామీర్పేట పోలీసులు చెప్తున్నారు. సో ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి దాదాపు 250 కోట్లకు సంబంధించినటువంటి భూమి వ్యవహారం అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి బాధితులు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. దీనిపైన ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది కాబట్టి పై స్థాయిలో ఒక సపరేట్ టీంని ఏర్పాటు చేసుకుని దీనికి సంబంధించిన దర్యాప్తు కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దీని తర్వాత మల్లారెడ్డికి సంబంధించి వాళ్ళకు నోటీసులు జారీ చేసి ఆయనను కూడా దీనికి సంబంధించిన కేసు నమోదు సంబంధించినటువంటి వివరాలు ఆయన నుంచి కూడా 41 CRPC కింద నోటీసులు ఇష్యూ చేసి ఆయన నుంచి వివరణ తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో మొత్తంగా కూడా ఈ కేసుకు సంబంధించి చాలా పెద్ద కేసు కాబట్టి దీంట్లో దర్యాప్తు అనేది కూడా క్షుణ్ణంగా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఒక టీం ఏర్పాటు చేసుకొని దర్యాప్తులో భాగంగా ఆయన అవినీతికి పాల్పడ్డాడు, అక్రమాలకు పాల్పడ్డాడని తేలితే మాత్రం తప్పనిసరిగా మల్లారెడ్డి పైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మాధురి, థ్యాంక్ యూ రాఘవ. సైబరాబాద్ సిపిగా అవినాష్ మహంతి బాధ్యతలు స్వీకరించారు. నిష్పక్షపాతం, ప్రజలకు సేవ చేస్తూ చట్టబద్ధంగా పనిచేస్తామన్నారు. డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపడంతో పాటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. డిసెంబర్ 31 రోజు వేడుకలు పోలీసు నిబంధనలకు అనుగుణంగా